బెట్టింగ్ యాప్స్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే విష్ణుప్రియ, రీతు చౌదరి, టేస్టీ తేజ, కిరణ్ గౌడ్ విచారణ పూర్తయింది. అయితే విచారణ భయంతో హర్షసాయి, ఇమ్రాన్, సన్నీ యాదవ్ దుబాయ్ వెళ్లారు. మరికొందరు ఇన్ఫ్లుయెన్సర్లు అందుబాటులోకి రాలేదు. ఇక సినీ ప్రముఖుల విషయంలో న్యాయ సలహా తీసుకోనున్నారు పోలీసులు. డబ్బు ఏ మార్గాల్లో వచ్చిందనే కోణంలో ఆరా తీస్తున్నారు. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. సునీల్, బెట్టింగ్ యాప్ యూజర్లకు సంబంధించిన బెండు తీస్తున్నారు హైదరాబాద్ పోలీసులు. ఇప్పటికే ఇటు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో నమోదైన ఎఫ్ఐఆర్కి సంబంధించి 11 మందికి నోటీసులు జారీ చేసి అందులో 4 ఇప్పటికే పోలీసుల దర్యాప్తుకి సహకరించిన పరిస్థితి కనిపిస్తుంది. మిగతా వారంతా కూడా అజ్ఞాతంలోకి వెళ్లారు. వారిని కూడా విచారణకు పిలిచేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టుగా చెప్పుకోవచ్చు. ఇక హైదరాబాద్ కమిషనరేట్ సంబంధించిన ఈ ఒక కేసు పక్కన పెడితే మియాపూర్ సంబంధించి సైబరాబాద్ కమిషనరేట్ పరిధికి సంబంధించి కూడా మరొక 25 మందికి సంబంధించి ఇందులో పాండియా స్టార్తో పాటు పలువురు యాంకర్స్, యూట్యూబర్స్ ఉన్న నేపథ్యంలో ఇటు ఆ పాండియా స్టార్స్కి వాళ్ళ విచారణకు సంబంధించి కూడా కొంత లోతైన దర్యాప్తు చేసిన తర్వాత కూడా వారి మీద విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మిగతా 20 మందికి సంబంధించి కూడా ప్రస్తుతానికైతే నోటీసులు సర్వ్ చేసి వారు ఏ విధంగా ఈ బెట్టింగ్ యాప్ సంబంధించి ప్రమోషన్ చేశారు, ఇంప్లిమెంట్ చేశారన్న సంబంధించిన వివరాలు కూడా రాబట్టే ప్రయత్నం కూడా మియాపూర్ పోలీసులు చేస్తుంటే తాజాగా పంజాగుట్ట కేసుకు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే పంజాగుట్ట పిఎస్లో నమోదైన ఈ బెట్టింగ్ యాప్కి సంబంధించి కూడా ఇప్పటికే 4 విచారణ చేశారు. అందులో కీలక స్టేట్మెంట్ కూడా రికార్డు చేశారు. విష్ణుప్రియతో పాటు ఇటు రీతు చౌదరి నిన్న వారిద్దరిని కూడా చాలా సుదీర్ఘకాలం పాటు పంజాగుట్ట పోలీసులు కూడా విచారించారు. విష్ణుప్రియ సంబంధించిన సెల్ ఫోన్ కూడా సీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకరిని 10 గంటల పాటు మరొకరిని 4 గంటల పాటు కూడా విచారించి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డు చేశారు. ఇందులో విష్ణుప్రియ సంబంధించి కూడా తను పలు యాప్లకు సంబంధించి కూడా పలు వీడియోలు చేసేందుకు సంబంధించి కూడా భారీగా పారితోషికం అందినట్టుగా ఆమె ఒప్పుకోవడంతో దీనికి సంబంధించి కూడా పూర్తి మరొకసారి విచారణకు రావాలంటూ కూడా ఆమెకి నోటీసులు సర్వ్ చేశారు. ఈ నెల 25న మరొకసారి విచారణకు రావాల్సి ఉంటుందో కూడా ఇద్దరు వారికి చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి ఇంకా ఎవరెవరు ఉన్నారని ప్రస్తుతానికైతే 3 పరారులో ఉన్నారు. వారిని కూడా రాబట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇక వీరు కాకుండా మరికొంతమంది సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం, అజ్ఞాతంగా వెళ్లడంతో కూడా వారిని పిఎస్కి పిలిచేందుకు పోలీసులు కూడా ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో 2 కమిషనరేట్ల పరిధికి సంబంధించి బెట్టింగ్ యాప్ సంబంధించిన వ్యవహారానికి సంబంధించి కూడా పోలీస్ శాఖ చాలా సీరియస్ గా తీసుకున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సునీల్. కిరణ్, అయితే ఇంకొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ల మీద అలాగే బడా హీరోల మీద, సినిమా యాక్టర్ల మీద కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దాని గురించి లీగల్ అడ్వైస్ తీసుకుంటున్నట్లుగా సమాచారం. అప్డేట్స్ ఏంటి పోలీసులు? ప్రస్తుతానికైతే మియాపూర్ పిఎస్లో నమోదైన 25 మందికి సంబంధించి అందులో 5 పాన్ ఇండియా స్టార్స్ ఉన్నారు. వీరు ఇప్పటికే ఆ కేసు నమోదైన కొద్ది గంటల్లో కూడా దానికి సంబంధించిన వివరణ ఇచ్చారు. అందుకు సంబంధించిన తాము గతంలో చేశాము, కొన్ని తర్వాత తెలుసుకున్న తర్వాత కూడా అందులోంచి వైద్యులుగా అంటూ కూడా 2-3 అగ్ర హీరోలు కూడా ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో ఇందుకు సంబంధించి వీరి వాస్తవికంగా వీరి ప్రమేయం ఎంత ఉంది ఏంటన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అందుకు భాగంగా మాదాపూర్ డీసీపీ మనతో మాట్లాడుతూ కూడా ముందుగా ఈ బెట్టింగ్ యాప్ సంబంధించిన నిర్వాహకులు వీరిని ఎలా ఇంప్లిమెంట్ చేశారు, వీళ్ళని ఎలా కలిశారు, వీళ్ళకి సంబంధించిన అగ్రిమెంట్స్ ఏ విధంగా జరిగాయి. ఎందుకంటే కేవలం తెలంగాణ ప్రాంతంలో మాత్రమే ఈ బెట్టింగ్ యాప్ల మీద నిషేధం ఉంది. పక్క రాష్ట్రం ఏపీలో దీనికి సంబంధించి కూడా లీగల్ ఉంది. కాబట్టి వీరంతా కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అగ్ర హీరోలు కాబట్టి వీరు అగ్రిమెంట్ కావచ్చు, వీరు ఈ యాప్ సంబంధించి ప్రమోషన్ సందర్భంలో వీరు చేసుకున్న అగ్రిమెంట్ ఏ విధంగా ఉంది, కేవలం 2 రాష్ట్రాలకు సంబంధించిన అగ్రిమెంట్ చేసుకున్నారు, కేవలం ఒక ప్రాంతానికి సంబంధించిన అగ్రిమెంట్ చేసుకుంటే యాప్ సంబంధించిన నిర్వాహకులు మాత్రం వీటిని పాపప్ చేశారన్న కోణంలో కూడా అక్కడి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి ప్రస్తుతానికి అయితే అగ్రహీరులకు సంబంధించి కూడా పోలీసులు ఏ విధంగా వీరికి విచారణకు పిలిచారని న్యాయ సలహా తీసుకోబోతున్నారు. ముందుగా బెట్టింగ్ యాప్లకు సంబంధించిన నిర్వాహకులు వారికి సంబంధించిన వ్యవస్థ పూర్తిగా తెలుసుకున్న తర్వాత కూడా వీరిని రంగంలోకి దింపే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే కిరణ్.